ఇవాళ నూజివీడు పోలీసుల ముందు గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్ హాజరవుతారు. నిన్న గుజరాత్ లో అరెస్ట్ చేశారు నూజివీడు పోలీసులు. అక్కడ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఏపీకి తరలించేందుకు పర్మిషన్ తీసుకున్నారు. ఈ నెల 7 లోపు నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టి తమకి రిపోర్టు గుజరాత్ కోర్టిస్తుంది. మరోవైపు ముస్తఫా కొడుకు బషీర్ కూడా హైదరాబాద్ శివారులో అరెస్ట్ అయ్యారు. ముస్తఫా, బషీర్ ఇద్దరిని నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఒక పొగాకు వ్యాపారితో పాటు మరో ఇద్దరిని కిడ్నాప్ చేసిన ఆరోపణలతో ముస్తఫా ఆయన కొడుకు బషీర్ పై గత వారం నూజివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పొగాకు వ్యాపారితో లావాదేవీల విషయంలో తగువు తప్ప ఎలాంటి కిడ్నాప్ చేయలేదని ఓ వీడియో ద్వారా ముస్తఫా చెప్పారు. కిడ్నాప్ అంతా ఓ కల్పిత కథగా చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముస్తఫాతో పాటు కిడ్నాప్ పాత్రధారిగా ఉన్న బషీర్ కోసం కూడా పోలీసులు గాలించారు. నిన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.